గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఇవాళ కొద్దిగా ఆంధ్రాకి వెళ్తున్నా. చిట్యాల, నల్లగొండ, సూర్యాపేట మీదుగా ఖమ్మము, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మన లాస్ట్ వీక్ మొత్తం వరదలు వచ్చాయి కదా. మొత్తం వాళ్ళ దగ్గర విలేజ్లో మనము వెళ్ళి మన చేతనే సాయం చేస్తామని వెళ్తున్నాను. వాళ్ళకి కొద్దిగా రైసు, కిరాణా సరుకులు, పూలు కాదనుకోండి, అట్లాంటివి మరీ ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఒక 1116 రూపాయల చొప్పున, 1000 రూపాయల చొప్పున ఇద్దామని బయలుదేరాము. నా రైన్బో ఛానల్ తరపున, నా ఫిలిం జర్నలిస్ట్ తరపున, తారక ఛానల్ తరపున, ఆంధ్రపత్రిక తరపున నేను బయలుదేరి వెళ్తున్నాను. ఆంధ్రపత్రిక తరపున వెళ్ళి నా హెల్ప్ కోసం కొంతమంది ఎదురు చూస్తారు. అక్కడ సుమారు 50-60 కుటుంబాలకి నేను బియ్యము, బట్టలు, పండ్లు, పూలు మాట్లాడితే పూర్తి బియ్యము, బట్టలు, నిత్యావసర సరుకులు అన్నీ ఇద్దామని అనుకుంటున్నా. అందుకే స్వయంగా వెళ్తున్నా. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా లేనట్టు కాకుండా నేనే స్వయంగా వెళ్ళి నా బృందంతో వెళ్ళి వాళ్ళకి అందరికి అందజేస్తున్నాను. దీనికి చాలామంది సహకరిస్తున్నారు. సినిమా యాక్టర్స్, సినిమా జర్నలిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టీవీ యాక్టర్లు, టీవీ డైరెక్టర్ నాకు చాలా మంది హెల్ప్ చేశారు. అలాగే నా సొంత డబ్బుతో కూడా నేను ఈ సహకారం అందిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన లైఫ్ షార్ట్, ఆల్మోస్ట్ దగ్గర 60 వచ్చేస్తున్నా కూడా. కాబట్టి అందరిని ఆదుకున్నాను. ఇప్పటికే చాలామంది నా డొనేషన్స్ ఇచ్చారు. వాటితో పాటు నా సొంత డబ్బుతో కొంత కలిపి వాళ్ళకి సాయం చేయాలని బయలుదేరుతున్నాను. అందుకని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దీనికి ముఖ్యంగా మన కొత్తగా నేను చేరిన తారకా ఛానల్, తారకా న్యూస్ పేపర్, చిలుకలగూడ హైదరాబాద్ అండ్ ఆంధ్రపత్రిక ఆంధ్ర ఎడిషన్ విజయవాడ గారు, దాని ఎడిటరు రామయ్య గారు, తారక ఛానల్ శర్మ గారు అందరూ నాకు తోడ్పడుతున్నారు. అట్లాగే టీవీ డైరెక్టర్ అశోకరావు గారు నా ఫ్రెండు, ఆయన సహాయ సహకారాలు కూడా అందిస్తానని ఆశిస్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నానండి. మధ్యలో మీకు అన్ని వీడియోస్ చూపిస్తాను. ఓకేనా? గుడ్ బై.